ఎస్బీఐ జూనియర్ అసోసియేట్స్ ఎగ్జామినేషన్ లేకపోతే ఐబీపీఎస్ పీఓ ఎగ్జామినేషన్, క్లరికల్ ఎగ్జామినేషన్, లేకపోతే ఎస్బీఐ పీఓ ఎగ్జామినేషన్, ఎనీ బ్యాంక్ ఎగ్జామినేషన్ ఆల్మోస్ట్గా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 35 క్వశ్చన్స్ 20 మినిట్స్లో సాల్వ్ చేయాలి. ఈ 35 క్వశ్చన్స్లో ఏమేం క్వశ్చన్స్ వస్తాయి, ఏ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనేది నేను మీకు ఇంతకుముందు ఆల్రెడీ వీడియో చేశాను. వీటిలో ఇంపార్టెంట్ టాపిక్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. 5 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఈ 5 క్వశ్చన్స్ కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అవి మనం ఫాస్ట్గా 1 మినిట్లోనే కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు మొదటిసారి ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ టాపిక్కి, ఈ పర్టికులర్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ టాపిక్కి మీరు జాగ్రత్తగా వీడియో ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయండి. 1 మినిట్లో 5 క్వశ్చన్స్ చేస్తారు. మీరు స్కూల్ లెవెల్లో ఆల్రెడీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చేస్తున్నారు. స్కూల్ లెవెల్లో చేసినప్పుడు ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి మీకు ఆల్మోస్ట్గా 1 మినిట్ పట్టింది. అయితే ఇక్కడ 1 మినిట్లో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసేయచ్చు. అదే అడ్వాంటేజ్. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అనేది మనకు చాలా అడ్వాంటేజ్ అవుతుంది ఎగ్జామినేషన్లో. అంటే చాలా ఫాస్ట్గా టైం సేవ్ అవుతుంది, ఆన్సర్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనం చెప్పగలుగుతాం. ఎలా చేయాలనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. బట్ మీరు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఫాలో అయ్యి బాగా ప్రాక్టీస్ చేస్తే 1 మినిట్లో 5 క్వశ్చన్స్ సాల్వ్ చేసుకోవడం అనేది చాలా పాసిబుల్ అవుతుంది. మీకు చూపిస్తాను. ఓకే, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఎట్లా సాల్వ్ చేయాలనేది మీకు ఆల్రెడీ తెలుసు. ఏమి ఇస్తారు ఎగ్జామినేషన్లో అంటే మీకు 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇస్తారు, ఎక్స్లో, వైలో, లేకపోతే ఏలో, బీలో, ఇది ఒకటి. మీరు ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే, ఎక్స్లో ఉన్నటువంటి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే మీకు 2 వాల్యూస్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, రూట్స్ ఆఫ్ ఎక్స్ అంటాం. ఓకే, ఎక్స్ రూట్స్ వస్తాయి. అదేవిధంగా వై వాల్యూస్ కనుక్కుంటే వై రూట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఈ వాల్యూస్ని మనం కంపేర్ చేయాలి. ఎక్స్ వాల్యూస్, వై వాల్యూస్ వచ్చాక కంపేర్ చేయాలి. చేసిన తర్వాత కంక్లూజన్కి వస్తాం. ఎలా ఉంది ఎక్స్ వాల్యూస్ వై కంటే ఎక్కువ ఉన్నాయా, ఈక్వల్ ఉన్నాయా, తక్కువ ఉన్నాయా, ఇలాంటి కంక్లూజన్ ఆల్రెడీ ఇస్తారు మనకి. ప్రీ డిఫైన్డ్ కంక్లూజన్స్ అనేది మనకి ప్రతి క్వశ్చన్కి ఇస్తారు. దాన్ని బట్టి మనం ఆన్సర్ అనేది చెప్పాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా జనరల్గా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా టైం పడుతుంది. రీజన్ ఏంటంటే ఆ రూట్స్ కనుక్కోవడానికి మనం చాలా ఓల్డ్ మెథడ్స్ మనం ఫాలో అవుతూ ఉంటాం. ఓల్డ్ మెథడ్స్ అంటే కన్వెన్షనల్ అప్రోచెస్ మనం ఫాలో అవుతూ ఉంటాం. లైక్ ax స్క్వేర్ మైనస్ bx ప్లస్ సి, ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే ఏ అండ్ సి, ఇట్లా నేను చూపిస్తాను. ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉందనుకోండి. ఇలా క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఉంటే ఏమేస్తుందంటే ఎక్స్ స్క్వేర్కి ముందున్నటువంటి కోఎఫిషియంట్ ఏని, కాన్స్టెంట్ వాల్యూ సిని ఏ ఇంటూ సి, ఏసీని మల్టిప్లై చేసి ఈ వాల్యూని ఇప్పుడు ఎక్స్కు ముందున్నటువంటి కోఎఫిషియంట్ వాల్యూ బీని 2 పార్ట్గా బ్రేక్ చేసి ఆ 2 పార్ట్స్ని మల్టిప్లై చేస్తే ఏసీ వాల్యూ వచ్చేలాగా మనం తీసుకుంటాం. ఆ 2 పార్ట్స్ ఏంటి అనేది తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఈ ఎక్స్ వాల్యూస్ అనేది వస్తాయి, రూట్స్ అనేది వస్తాయి. ఇది రెగ్యులర్గా మనం చేసేటువంటి పద్ధతి. లేదు అంటే రూట్స్ కనుక్కోవడానికి ఇంకొక పద్ధతి మైనస్ బి ఇంటూ ప్లస్ ఆర్ మైనస్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a. ఓకే, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ బీ స్క్వేర్ మైనస్ 4ac/2a వేసుకున్నా కూడా మనకి వాల్యూస్ వస్తాయి. ప్లస్ వాల్యూ తీసుకుంటే ఒక వాల్యూ వస్తుంది, ప్లస్ సైన్ తీసుకుంటే మైనస్ సైన్ తీసుకుంటే ఇంకో వాల్యూ వస్తుంది. ఇదంతా కూడా చాలా టైం పట్టేటువంటి కన్వెన్షన్ అప్రోచ్. నేను మీకు ఈ వీడియోలో జస్ట్ ఫాస్ట్గా ఎలా కనుక్కోవాలో చెప్తాను. సో ఒక 3 ఇంపార్టెంట్ స్టెప్స్ ఉంటాయి మనకి ఇక్కడ. ఆ 3 ఇంపార్టెంట్ స్టెప్స్ అంటే ఫస్ట్ స్టెప్ మీరు చేయాల్సింది మనకు వచ్చే రూట్స్, ఐ కెన్ సే వాల్యూస్. ఆ వాల్యూస్ యొక్క సైన్స్ ఏంటి, గుర్తులు ఏంటి, ప్లస్ వాల్యూ వస్తుందో మైనస్ వస్తుందో అవి ఏమి వస్తాయి, ఆ 2 వాల్యూస్ సైన్స్ ఏంటి ఫస్ట్ థింగ్. రెండోది ఆ 2 వాల్యూస్ ఏంటి, ఎలా కనుక్కుంటాం ఆ 2 వాల్యూస్. అండ్ థర్డ్ వన్ ఆ వాల్యూస్ని ఎలా కంపేర్ చేస్తాం. ఓకే, ఇది ఈ 3 ఇంపార్టెంట్ థింగ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఇది మీకు తెలిస్తే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. మనకి ఈ 3 తెలియాలి. ఫస్ట్ చూద్దాం ఎలా చేస్తాము అనేది మనం చూద్దాం. ఏ విధంగా చేయాలి అనేది మనకు అర్థమవుతుంది. ఫస్ట్ నేనేం చేస్తానంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకుంటాను. యాక్చువల్లీగా ఇక్కడ ఏం చేద్దామంటే ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనకు వస్తాయి. ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. ఈ 4 టైప్స్ ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇలా ఉంటే వాటి సైన్స్ ఎట్లా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను. మొదటిది ఏంటంటే ఫస్ట్ టైపు ax స్క్వేర్ మైనస్ bx ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ స్టెప్. చూడండి ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంది. ఈ 4 మోడల్స్లో 2 మోడల్స్లో కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంటుంది, 2 మోడల్స్లో కాన్స్టెంట్ వాల్యూ నెగటివ్ ఉంటుంది. ఓకే, ఈ 2 వాల్యూస్లో కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు మీకు వచ్చే వాల్యూస్ 2 వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ ఏదైతే రూట్స్ ఏదైతే వస్తాయో ఆ 2 పాజిటివ్ కానీ ఆ 2 నెగిటివ్ కానీ ఉంటాయి.
ఓకే, కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు మనకు వచ్చే రెండు వాల్యూస్ ఎక్స్ వాల్యూస్ పాజిటివ్ కావచ్చు, ఆ రెండు వాల్యూస్ నెగిటివ్ ఉంటాయి. లేదు కాన్స్టెంట్ వాల్యూ మైనస్ ఉందనుకోండి, నెగిటివ్ ఉందనుకోండి, మనకు వచ్చే రెండు వాల్యూస్లో ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రెండు మోడల్స్ చూద్దాం. కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంటే, కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉండి ఎక్స్కి ముందున్నటువంటి కోఎఫిషియంట్ మనకి మైనస్ ఉంది. ఇలా ఉన్నప్పుడు మనకి వచ్చేటువంటి రెండు వాల్యూస్ పాజిటివ్ ఉంటాయి. ఎక్స్ వాల్యూస్ రెండు మనకి పాజిటివ్ వస్తాయి. ఈ రెండు వాల్యూస్ మనకి పాజిటివ్ అవుతాయి. ఓకే, సెకండ్ మోడల్ ax² ప్లస్ bx ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి, కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్, బట్ ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ అనేది పాజిటివ్ ఉంది. ఇప్పుడు మనకు వచ్చే రెండు వాల్యూస్ కూడా నెగిటివ్, రెండు ఎక్స్ వాల్యూస్ మనకి నెగిటివ్ వస్తాయి. ఓకే, దెన్ థర్డ్ మోడల్ తీసుకుందాం. థర్డ్ మోడల్లో ax² మైనస్ bx మైనస్ c ఈజ్ ఈక్వల్ టు 0. కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉంది కాబట్టి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వాల్యూ వస్తుంది. మనకి ఒక వాల్యూ పాజిటివ్ ఒక వాల్యూ నెగిటివ్ వస్తుంది. ఓకే, బాగానే ఉంది. బట్ ఏ వాల్యూ పాజిటివ్ ఏ వాల్యూ నెగిటివ్, మనకు వచ్చే రెండు వాల్యూస్లో ఒకటి బిగ్గర్ వాల్యూ ఒకటి స్మాలర్ వాల్యూ. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఉంది, మైనస్ ఉన్నప్పుడు బిగ్గర్ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఓకే, ఎస్, ఇది థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ మోడల్ వచ్చేసి మనకి ax² ప్లస్ bx మైనస్ c ఈజ్ 0. కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ కాబట్టి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఓకే, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ బిగ్గర్ ఉంటుంది, మనకు వచ్చే బిగ్గర్ వాల్యూ నెగిటివ్ అవుతుంది. దట్స్ ఇట్. ఈ మూడు స్టాండర్డ్ 4 ఫార్ములే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మోడల్స్ మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, మళ్ళొకసారి చెప్తున్నాను. కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉంటే వచ్చే రెండు వాల్యూస్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ ఉంటాయి. కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉంటే ఒక వాల్యూ పాజిటివ్ ఒక వాల్యూ నెగిటివ్ ఉంటుంది. ఓకే, మీరు గుర్తుపెట్టుకోండి, కాన్స్టెంట్ వాల్యూ పాజిటివ్ ఉన్నప్పుడు ఎక్స్ కోఎఫిషియంట్ మైనస్ ఉన్నప్పుడు రెండు పాజిటివ్, ఎక్స్ కోఎఫిషియంట్ ప్లస్ ఉన్నప్పుడు రెండు నెగిటివ్ వస్తుంది. ఇక్కడ మీరు కంఫర్టబుల్గా ఉంటారు. చిన్న కన్ఫ్యూజన్ మీకు ఏమైనా ఉందంటే ఇక్కడికి వస్తారు. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ ఉన్నప్పుడు బిగ్గర్ ఏది తీసుకోవాలి స్మాలర్ ఏది తీసుకోవాలి, టెన్షన్ లేదు. మీకు మొదటి తెలిస్తే నెగిటివ్ వచ్చినప్పుడు రెండు పాజిటివ్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ పాజిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ నెగిటివ్ వచ్చినప్పుడు బిగ్గర్ వాల్యూ పాజిటివ్. అదే ఇక్కడ చూడండి, పాజిటివ్ వచ్చినప్పుడు రెండు నెగిటివ్ వాల్యూస్, కాన్స్టెంట్ పాజిటివ్ ఉండి ఎక్స్ కోఎఫిషియంట్ పాజిటివ్ వస్తే మనకి రెండు నెగిటివ్, అలాగే ఇక్కడ పాజిటివ్ ఉంది అంటే బిగ్గర్ వన్ ఇస్ నెగిటివ్ అని. ఇది మీకు అర్థమైపోతే ఈజీగా మీరు వితౌట్ ఎనీ కన్ఫ్యూజన్ ఏమి లేకుండా మీరు సైన్స్ చేసుకుంటారు. అది ఫస్ట్ మనం చేయాల్సిన పని. ఈ వాల్యూస్ యొక్క సైన్స్ ఏంటి, పాజిటివా నెగిటివ్ అనేది, ఇది మొట్టమొదటిది. ఇది మీకు వచ్చిన తర్వాత రెండోది మనం చేసే పని ఏంటంటే సెకండ్ది ఈ రూట్స్ ఏంటి, ఈ వాల్యూస్ ఏంటి, ఈ వాల్యూస్ ఏంటి అనేది నేను క్వశ్చన్ తీసుకున్నప్పుడు మీకు చెప్తాను. అంటే ఏని సీతో మల్టిప్లై చేసి బీని బ్రేక్ చేసి ఈ పద్ధతి కాకుండా మనం వేరే పద్ధతి వాడతాం, ఫ్యాక్టరైజేషన్ పద్ధతి వాడతాం. ఓకే, ఆ ఫ్యాక్టరైజేషన్ మీకు చెప్తాను క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చూద్దాం అది. ఓకే, అండ్ థర్డ్ వన్ కంపారిజన్. మనకి ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వచ్చిన తర్వాత వాడిని ఎలా కంపేర్ చేయాలి, ఈ కంపేర్ చేసే దగ్గర చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది చాలామంది స్టూడెంట్స్కి. కొద్దిమంది ఈజీ అనుకుంటారు, రాంగ్ చేస్తుంటారు. అరే నాకు ఈజీ అనుకుంటున్నాను కదా, రాంగ్ ఎందుకు వచ్చింది ఆన్సర్ అంటే కూడా వాళ్ళకి అర్థం కాదు. ద బెస్ట్ వేలో మీకు తెలియాలంటే మీరు దాన్ని స్కేల్ మీద చూపించాలి. స్కేల్ మీద ఎలా చూపించాలన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే, అది చూద్దాం మనం ఎలా స్కేల్ మీద చూపించాలన్నది మీకు అర్థమైంది. సరే, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్స్ వాల్యూస్ మనకు వచ్చేసి 2 అండ్ 5 ఉన్నాయి. వై వాల్యూస్ వచ్చేది మనకి 6 అండ్ 7 ఉన్నాయి అనుకోండి. ఇలా ఎక్స్ వాల్యూస్ వై వాల్యూస్ వచ్చాయి. వీటిని స్కేల్ మీద చూపించడం అంటే దీనికి మామూలుగా అయితే ఆన్సర్ పెద్దగా ఇబ్బంది లేకుండానే చెప్తారు. మనం రెండు ఎక్స్ వాల్యూస్ స్మాలర్ దాన్ వై వాల్యూస్ కాబట్టి ఎక్స్ ఇస్ లెస్ దాన్ వై అని చెప్తాను. బట్ మనం స్కేల్ మీద చూపిస్తే ఎలా ఉంటుందనేది చూడండి. ఐ టేక్ ఎ స్కేల్ అంటే తెలుసు కదా మనకి, దానికి 0 నుంచి రైట్ సైడ్కి వెళ్తుంటే 0 1 1 2 3 4 5 పాజిటివ్, అదే 0 నుంచి నెగిటివ్కి వెళ్తుంటే -1 -2 -3 ఇలా ఉంటుంది. ఓకే, రైట్, ఇలా తీసుకుంటాం మనం. ఇక్కడ 0 ఉన్న తర్వాత 1 2 3 4 5 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం స్కేల్ మీద. అదేగా ఇటు మన లెఫ్ట్కి వెళ్ళిపోతే -1 -2 -3 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం. స్కేల్ మీద చూపించడం అనమాట. ఇలా చూపించడం అనేది మీకు చాలా ఈజీ అవుతుంది. అండ్ ఇంకా క్లారిటీతో నేనేం చేస్తానంటే ఈ స్కేల్ మీద మీకు ఇలా చూపించేటప్పుడు ఎక్స్ వాల్యూస్ని అప్పర్ సైడ్ ఆఫ్ ద స్కేల్, ఆ లైన్కి అప్పర్ సైడ్న, అదే వై వాల్యూస్ని లోయర్ సైడ్న చూపిస్తాను. అప్పర్ సైడ్ ఎక్స్ వాల్యూస్, లోయర్ సైడ్ ఏమో కింద వైపు ఏమో వై వాల్యూస్ చూపిస్తాను. ఎందుకంటే మీకు క్లారిటీగా ఉంటుంది. రైట్, ఒకసారి చూద్దాం. ఇంకా
ఇది మనకు తెలిసిన తర్వాత ఎస్. సరే, ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ వాల్యూస్ తీసుకుందాం. మనం ఏమనుకున్నాం, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ 6 and 7 అనుకున్నాం కదా. సరే, స్కేల్ తీసుకుంటున్నాను. మనకున్న వాల్యూస్ 2, 5, 6, 7 అన్ని పాజిటివే కదా. సో ఒక 2, ఒకటి 5, నెక్స్ట్ 6, 7 ఇలాగే ఏ వాల్యూస్ ఇస్తే ఆ వాల్యూస్ తీసుకున్నాం స్కేల్ మీద. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏంటి 2 and 5. సో ఎక్స్ ఒకటి 2, ఎక్స్ ఒకటి 5. సో ఎక్స్ వాల్యూస్ ఇలా ఉన్నాయి. అండ్ y వాల్యూస్ 6 and 7. సో y is 6, y is 7. ఇవి y వాల్యూస్, అంతే కదా. సో ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏంటంటే x వాల్యూస్ రెండు కూడా y వాల్యూ కంటే చాలా చిన్నగా ఉన్నాయి. ఎందుకంటే దెర్ ఇస్ ఎ గ్యాప్ బిట్వీన్ x వాల్యూస్ అండ్ y వాల్యూస్. క్లియర్ గ్యాప్ ఉంది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఏం అర్థమవుతుందంటే x వాల్యూస్ ఆర్ స్మాలర్ దాన్ y వాల్యూస్ అని అర్థమవుతుంది. లేదు, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ x వాల్యూ అనేది ఐసే 6, ఓకే, y వాల్యూ కూడా 6. 2 and 6 x వాల్యూస్, y వాల్యూ 6 and 7 అనుకోండి. ఇక్కడ ఏమవుతుంది చూడండి, స్కేల్ తీసుకున్నాం. మనకున్న వాల్యూ 2, 6, 7, 2, 6, 7. ఇక్కడ ఏమవుతుంది x వాల్యూస్ 2 and 6, 2 and 6 ఇవి x వాల్యూస్. సో ఇలా రాసుకున్నాం. y వాల్యూ 6 and 7, y is here, y is here. 6 and 7 y వాల్యూస్. ఇక్కడ ఏమవుతుంది, అబ్జర్వ్ చేయండి, ఒక వాల్యూ ఆఫ్ 2 అనేది y వాల్యూస్ రెండింటికంటే స్మాలర్ ఉంది. బట్ ఒక వాల్యూ ఆఫ్ x 6 ఏదైతే ఉందో అది ఒక y వాల్యూకి ఈక్వల్గా ఉంది, ఒక y వాల్యూకి స్మాలర్గా ఉంది. ఒక y వాల్యూ కంటే తక్కువగా ఉంది, ఒకదానికేమో ఈక్వల్గా ఉంది, ఒకదానికేమో తక్కువగా ఉంది. అంటే రెండింటిని చూసుకుంటే మనకి ఏమర్థం అవుతుంది, ఇక్కడ ఈక్వల్గా ఉంది అంటే x వాల్యూ ఈక్వల్ టు y వాల్యూ, ఇక్కడ సరిపోయింది. బట్ x వాల్యూస్ లెస్సర్ దాన్, దీంతో కంపేర్ చేసిన లెస్సర్ దాన్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఏమంటాం, x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అంటాం. సో మనకు అర్థమైపోయింది x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఇక్కడ చెప్పొచ్చు. ఓకే, ఫైన్. ఇక్కడ బాగుంది, ఇక్కడ కూడా ప్రాబ్లం లేదు. ఇంతకుముందు ప్రాబ్లం లేదు, ఇప్పుడు ప్రాబ్లం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చేస్తారంటే నెక్స్ట్ వాల్యూ వచ్చేసి, సరే ఇక్కడ x వాల్యూ వచ్చేసి 7, తర్వాత y వాల్యూ వచ్చేసి 6 and 8 అనుకుందాం. 2 and 7 x వాల్యూస్, 6 and 8 y వాల్యూస్. ఇలా తీసుకుందాం. స్కేల్ మీద తీసుకుంటే ఏమవుతుంది 2, 6, 7, 8. ఓకే, x వాల్యూస్ ఏంటి 2 and 7, 2 and 7 x వాల్యూస్. y వాల్యూ 6 and 8, 6, 8 y వాల్యూస్. ఇప్పుడు ఏం చెప్తారు మీరు, ఇలా ఉన్నప్పుడు ఏం చెప్తారు, x వాల్యూ ఓకే, x వాల్యూ మీరు 2 తీసుకున్నారు అనుకోండి, దట్ ఈస్ ఆ 2 అనేది రెండు y వాల్యూ కంటే స్మాలర్, x ఇస్ స్మాలర్ దాన్ y అంటారు. ఇఫ్ యూ టేక్ 7 ఏమంటారు, 7 ఈస్ స్మాలర్ దాన్ y బట్ బిగ్గర్ దాన్ y ఆల్సో దాన్ 6. ఒక వాల్యూ ఆఫ్ y 6 ఉంది కదా, దానికంటే బిగ్గర్ ఉంది, స్మాలర్ ఉంది, బిగ్గర్ ఉంది. అదేవిధంగా y వాల్యూ తీసుకుంటే స్మాలర్ దాన్ x ఉంది, బిగ్గర్ దాన్ x ఉంది. మీరు చెప్తే రెండు x కంటే బిగ్గర్ వాల్యూస్ అని చెప్పాలి y చెప్తున్నప్పుడు, లేకపోతే x కంటే y వాల్యూస్ తక్కువ అని నేను చెప్పొచ్చు. ఒక వాల్యూ ఈక్వల్ అంటే ఈక్వల్ ఆర్ మోర్ అని చెప్పొచ్చు, ఒక వాల్యూ తక్కువ ఉంటే లెస్ ఆర్ ఈక్వల్ అని చెప్పొచ్చు. బట్ ఒకటి ఎక్కువ ఉండి ఒకటి తక్కువ ఉంటే రెండిట్లోనూ మీరు ఏం చెప్పలేరు. ఇది x ఈజ్ ఈక్వల్ టు y, x ఈజ్ లెస్ దాన్ y, ఈ రెండు పాసిబుల్ అవుతుంది. x ఈజ్ లెస్ దాన్ y, ఎస్. x ఈజ్ మోర్ దాన్ y, ఎస్. y ఈజ్ లెస్ దాన్ x, ఎస్. y ఈజ్ మోర్ దాన్ x, ఎస్. బట్ అంటే ఒక కంక్లూజన్కి వచ్చే పరిస్థితులు లేదు. ఇటువంటి సందర్భంలో there is no relation can be established. It is not possible for you to establish any kind of relation. ఒక రిలేషన్ అనేది మనకి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసే అవకాశం అనేది ఇక్కడ ఎక్కడ లేదు, పాసిబుల్ అవ్వదు మనకి ఇక్కడ. సో దట్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఈజ్ అవర్ ఆన్సర్. అంటే మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడ రిలేషన్ మీకు వస్తుందంటే y వాల్యూస్ ఇలా తీసుకోండి, x వాల్యూస్ ఇలా vలో తీసుకున్నాం అనుకోండి. ఇలా తీసుకుంటే ఏమవుతుంది, దేర్ షుడ్ బి క్లియర్ గ్యాప్. ఈ రెండింటి మధ్యలో క్లియర్ గ్యాప్ ఉండాలి. ఇలా గ్యాప్ ఉన్నప్పుడు మీరు రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. లేదు, ఇక్కడ దాకా ఒక వాల్యూ కలిసింది, రిలేషన్కి ఎస్టాబ్లిష్ అవుతుంది. ఒకవేళ ఎంక్రోచ్ అయిపోయింది అనుకోండి, ఇలా రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఎక్కడ పాసిబుల్ అవ్వదు. ఎందుకు పాసిబుల్ అవుతుంది, ఇక్కడ ఒకటి మోర్ ఒకటి లెస్ ఇప్పుడు వచ్చిన సిచ్యువేషన్. ఇక్కడ ఎక్కడ కూడా రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు. ఇక్కడ రెండు వాల్యూస్ కలిసిపోయినాయి, 5a to 5a, x ఈజ్ ఈక్వల్ టు y చెప్తాం. మళ్ళీ ఇలా వచ్చేసింది, రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ఒక ఇది ఉంది, రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. దాటితే రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. అంటే ఇదంతా రిలేషన్ ఎస్టాబ్లిషే, కలిసి ఉన్నప్పుడు రిలేషన్ ఎస్టాబ్లిష్డ్. ఇక్కడెక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ అవ్వదు, మళ్ళీ ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్డ్, మళ్ళీ దాటిపోతే ఎక్కడ ఎస్టాబ్లిష్ అవ్వదు, ఇప్పుడు రిలేషన్ ఎస్టాబ్లిష్డ్. అండ్ హీర్ ఇట్ ఈస్ రిలేషన్ ఎస్టాబ్లిష్డ్. అండ్ ఎప్పుడు మనం చెప్పలేకుండా ఉంటాం, వేర్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్, ఇఫ్ ఇట్ ఈస్ ఎంక్రోచింగ్ ద సిచ్యువేషన్ ఈజ్ లైక్ దిస్, దెన్ రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. ఓకే, సో ఇది వెరీ ఇంపార్టెంట్. మీరు స్కేల్ మీద తీసుకుంటే ఎటువంటి
రాంగ్ ఛాన్స్ లేకుండా మీరు ఆన్సర్ కరెక్ట్గా చేస్తారు. ఓకే, మన క్వశ్చన్స్ తీసుకుందాం. మీకు బాగా ఉండడానికి ప్రీవియస్ ఎగ్జామినేషన్ జరిగినటువంటి క్వశ్చన్స్ తీసుకున్నాం. ఈ క్వశ్చన్స్ అనేది చూస్తే మీకు చాలా క్లియర్గా ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు అర్థమవుతుంది. ఐ జస్ట్ షో యూ. క్వశ్చన్ చేసేటప్పుడే మీకు ఇదంతా కూడా అర్థమైపోతుంది. చలో చూద్దాం. హీర్ ఇస్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇది x² - 11x + 24 is 0 అంటే ఫస్ట్ మోడల్ ax² - bx + c = 0 ఫామ్లో ఉంది. అంటే ఏంటి, మనకి ఇక్కడ వచ్చే రెండు వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్. ఇమీడియట్గా చెప్పొచ్చు రెండు x వాల్యూస్ కూడా పాజిటివ్. రైట్, ఇక్కడ మీకు చెప్పాను సెకండ్ పార్ట్ ఏంటి మనం చేయాల్సింది అంటే ఆ వాల్యూస్ ఏంటి, ఆ రూట్స్ ఏంటో తెలుసుకోవాలి. రూట్స్ ఏంటో తెలుసుకోవాలంటే x² మీద కోఎఫిషియంట్ ఎంత ఉంది, 1 ఉంది. ఇది 24. a × 24ని మల్టిప్లై చేస్తాం ఇలా 1 × 24. తర్వాత మనం చేసే పని ఏంటంటే 11 ఏ రెండుగా బ్రేక్ చేస్తే మల్టిప్లై చేస్తే 24 వస్తుంది. అలా చేయొద్దు. అలా చేయకుండా ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వీని ఫ్యాక్టర్స్గా రాయండి. ఎలా రాస్తారు, 24ని యూ కెన్ రైట్ లైక్ 6 × 4 24 ఆర్ యూ కెన్ ఇప్పుడు 6 × 4 రాస్తే ట్రై చేయండి. 6 × 4 చేసి 6 + 4 యాడ్ చేయండి. ఓకే, దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 1 × 4 4 × 6 6 × 4 24. బట్ 6 + 4 11 అవుతుందా, అవ్వదు. అంటే ఇలా ఫ్యాక్టరైజేషన్ చేయలేము. ఆర్ 24 మనం ఇంకోలాగా ఎలా రాసుకోవచ్చు, 8 × 3 కూడా రాసుకోవచ్చు కదా. ఇఫ్ యూ రైట్ 8 × 3, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి 8 + 3 ఏమవుతుంది, 11. సరిగ్గా సరిపోతుంది. సో ఇక్కడ మనకి ప్రాబ్లం లేకుండా ఈజీగా చెప్తాం 8 × 11 అండి. 8 + 3 11 అవుతుంది కాబట్టి. సో 1 వాల్యూ ఇస్ 8, 1 వాల్యూ ఇస్ 3. ఇది చేసుకోవాల్సింది. ఇంకా నేను క్వశ్చన్స్ మనం సాల్వ్ చేసుకున్నప్పుడు మీకు ఇంకా అర్థమైపోతుంది. ఇంకా బాగా రూట్స్ ఎంత క్విక్గా ఎలా తీసుకోవాలి, మైండ్లోకి ఎంత తొందరగా స్ట్రైక్ అవుతుందో మీకు తెలిసిపోతుంది. సో దిస్ ఈజ్ ఓకే. మనకి ఇక్కడ ఇంతవరకు బాగానే ఉంది. నెక్స్ట్ ఈ వాల్యూస్కి వద్దాం. సెకండ్ ఈక్వేషన్కి వచ్చేద్దాం. ఇది కూడా సేమ్ ax² - bx + c లాగానే ఉంది ఫస్ట్ మోడల్. సో రెండు వాల్యూస్ మనకి y వాల్యూస్ రెండు కూడా పాజిటివ్ వాల్యూసే అవుతాయి. రైట్, సో మన ఫ్యాక్టరైజేషన్ తీసుకుంటే చూడండి 1 × 45. 1 రాసుకోవాల్సిన పని కూడా లేదు, ఆల్రెడీ 1 ఉంది కాబట్టి. ఓన్లీ 45 తీసుకుంటే అర్థమవుతుంది. దీనికి మనం పెద్ద కష్టపడాల్సిన పని లేదు. యూ కెన్ సింప్లీ సే 9 × 5 ఫ్యాక్టర్స్గా రాస్తే 9 + 5 = ఎనీవే 14. సో 1 వాల్యూ ఇస్ 9, 1 వాల్యూ ఇస్ 5. ఓకే, రైట్, 1 వాల్యూ ఇస్ 9, 1 వాల్యూ ఇస్ 5. ఇప్పుడు మనకి x వాల్యూస్ వచ్చాయి, y వాల్యూస్ వచ్చాయి. కన్ఫ్యూజన్ లేకుంటే స్కేల్ మీద తీసుకుందాం, మీకు ఈజీగా చెప్పగలుగుతాను. ఓకే, కంపేర్ చేయగలుగుతాం. ఓకే, వాల్యూస్ ఏంటి, 3 8 5 9 అన్ని పాజిటివ్. 3 5 8 9. వాట్ ఆర్ x వాల్యూస్, 8 and 3. సో 1 is 3, 1 is 8. ఇది x వాల్యూస్. అండ్ వాట్ అబౌట్ y వాల్యూస్, 9 and 5. 5 and 9 are y values. సో వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఇంకొక రెండో థాట్ కూడా లేదు మీకు. రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్స్ లేదు కదా, చెప్పే కదా ఎంక్రోచ్ అవుతుందంటే ఛాన్స్ లేదు. సో దట్స్ యువర్ ఆన్సర్. రైట్ మై డియర్ ఫ్రెండ్స్. సో వీ గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ చూడండి ఎలా ఉందో. ax² + bx - 35. కాన్స్టెంట్ వాల్యూ మైనస్ వచ్చిందంటే ఒక పాజిటివ్ వస్తుంది, ఒక నెగిటివ్ వస్తుంది. వెంటనే చెప్పాలి మనం, ఒక వాల్యూ పాజిటివ్, ఒక వాల్యూ నెగిటివ్ వస్తుంది. ఓకే, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x పాజిటివ్ ఉంది కాబట్టి మైనస్ వాల్యూ బిగ్గర్ ఉంటుంది. సో మనకు వచ్చే మైనస్ వాల్యూ బిగ్గర్ అంతే. సో కంఫర్టబుల్గా చెప్పొచ్చు. సో ఎనీవే కోఎఫిషియంట్ ఆఫ్ x = 1 కాబట్టి 35ని మనం ఫ్యాక్టర్స్గా రాద్దాం. 7 × 5 35. ఇక్కడ ఒక వాల్యూ నెగిటివ్, ఒక వాల్యూ పాజిటివ్ కాబట్టి ఈ రెండు డిఫరెన్స్ చూడండి. ఈ రెండు డిఫరెన్స్ మనకి దీనికి సరిపోవాలి. సరిపోయింది కదా, 7 and 5 డిఫరెన్స్ 2. ఇంతకుముందు రెండు వాల్యూస్ పాజిటివ్ అయితే ఆ రెండు యాడ్ చేస్తే ఈ వాల్యూ రావాలి. రెండు వాల్యూస్ నెగిటివ్ అయినా కూడా యాడ్ చేస్తే ఈ వాల్యూ రావాలి. బట్ ఒక వాల్యూ నెగిటివ్, ఒక వాల్యూ పాజిటివ్ వచ్చింది అనుకోండి, దెన్ యూ హ్యావ్ టు టేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2. ఓకే, దెన్ అది చూడండి 2 సరిపోయింది కదా, రైట్. బట్ బిగ్గర్ అనేది నెగిటివ్. సో -7 + 5. -7 + 5 ఆర్ ద వాల్యూస్. ఓకే, దెన్ ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడ రెండు వాల్యూస్ చూడండి, కాన్స్టెంట్ పాజిటివ్ ఉందంటే కోఎఫిషియంట్ ఆఫ్ y పాజిటివ్ ఉందంటే రెండు వాల్యూస్ నెగిటివ్. సెకండ్ మోడల్ మీకు చెప్పింది రెండు వాల్యూస్ నెగిటివ్, మనకు వచ్చే రెండు వాల్యూస్ నెగిటివ్. రైట్, సో ఫ్యాక్టరింగ్ చేద్దాం. 56 ఇమీడియట్గా చెప్పొచ్చు 7 × 8 is 56. అండ్ 7 + 8 15 సరిపోయింది కదా, రైట్. సో 1 is -7, 1 is -8. దీస్ ఆర్ ద వాల్యూస్. ఇప్పుడు స్కేల్ మీద చూపిద్దాం. స్కేల్ మీద తీసుకుంటే జస్ట్ చూడండి మనకున్న వాల్యూస్ ఏంటి, ఒకటి పాజిటివ్, రెండు నెగిటివ్. -7 -8 + 5. సో ఐ కెన్ సే -8 -7 + 5 అంతే. ఈ మూడే వాల్యూస్ మనకి టోటల్గా. వాట్ ఆర్ x వాల్యూస్, +5 -7. సో ఇవి x వాల్యూస్.
+5 -7. And what about y values? -7 -8. ఇది y values. So what's your answer? ఒకటి అర్థమైపోయింది కదా, ఇక్కడ 1 value is equal. So and x is greater than or equivalent to y. So our answer is x is greater than or equivalent to y is the answer. ఇబ్బంది లేకుండా చెప్పొచ్చు మనం. ఒక వాల్యూ ఈక్వల్ ఉంది కాబట్టి కంఫర్టబుల్, రైట్? సో x is greater than or equivalent to y is your answer. Then we go to next question, రైట్? ఇది చూద్దాం. ఈ థర్డ్ క్వశ్చన్ చూడండి, రైట్? ఇక్కడ ఏమవుతుంది, వన్స్ అగైన్, సో ax² + bx - 45 అంటే ఒక వాల్యూ పాజిటివ్ వస్తుంది, ఒక వాల్యూ నెగిటివ్ వస్తుంది. ఒక వాల్యూ పాజిటివ్, ఒక వాల్యూ నెగిటివ్. ఓకే, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే ప్లస్ ఉంది కాబట్టి నెగిటివ్ వాల్యూ బిగ్గర్ వాల్యూ. ఓకే, సో 45ని ఎలా బ్రేక్ చేద్దాం మనం? 9 × 5 ఫ్యాక్టర్స్గా తీసుకుందాం. అండ్ 9 and 5 డిఫరెన్స్ 4 వచ్చిందా? సరిగ్గా అయిపోయింది. సో బట్ 9 ఏంటి? బిగ్గర్ వాల్యూ 9 కదా, స్మాలర్ వాల్యూ 5. సో +5 - 9 ఇవి x వాల్యూస్. చలో y వాల్యూస్కి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, ఇది ఫస్ట్ మోడల్ కదా, సో 2 వాల్యూస్ పాజిటివ్ మనకు వచ్చేది, 2 వాల్యూస్ పాజిటివ్ వస్తాయి. సో ఇది కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు. 40 అనగానే స్ట్రైక్ ఏది మన మైండ్లోకి? 8 × 5. 10 × 4 కూడా వస్తుంది కానీ 8 × 5, 8 + 5 13 సరిపోయింది. 8 + 5 13. 1 is +8, 1 is +5. ఇవి y వాల్యూస్. ఇప్పుడు స్కేల్ మీద తీసుకుందాం, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. టేక్ ఆన్ స్కేల్. ఒకటి నెగిటివ్ వచ్చింది -9, దెన్ 5 + 5 అండ్ +8. వాట్ ఆర్ x వాల్యూస్? 5 and -9. ఓకే, 5 and -9 are x values. What about y values? 8 and 5. 8 + 8 + 5. So what's your answer? ఏం చెప్తారు మీరు? ఇమీడియట్ చెప్పొచ్చు, ఒక వాల్యూ ఈక్వల్ ఉంది కదా, సో x is less than or equivalent to y is the answer. మనకి ఇచ్చేది 5 మోడల్స్ అండి. ఏం చెప్తారు మనకు ఆప్షన్స్లో ఇచ్చేది? x is greater than y, x is less than y, x is greater than or equivalent to y, x is less than or equivalent to y. ఇంకో ఆప్షన్ ఏమి ఇస్తారంటే if x is equal to y, ఆప్షన్ 5, ఆర్ x is no relation can be established also 5. సో అందులో x is equal to y అయినా లేకపోతే no relation can be established అయినా మీ ఆన్సర్ యూజువల్గా 5 ఉంటుంది. ఇది మనం చేసే పద్ధతి, ఇది కూడా ఈజీగా చేసాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్స్ అని చెప్పాను కదా, 2020లో, 2019లో, 2018లో జరిగిన SBI క్లర్క్స్ ఎగ్జామినేషన్ నుంచి తీసుకున్నటువంటి క్వశ్చన్స్. సరే, ఇక్కడ x³ = 64 ఉంది. వెంటనే చెప్పచ్చు x = 4 అని చెప్తారు. క్యూబ్ రూట్ ఆఫ్ 64 is 4. బట్ అది +4 -4? నాకు డౌట్ వస్తుంది. కన్ఫ్యూజన్ ఏం లేదు, అది సింపుల్గా +4. ఎందుకంటే 3 times కదా 4ని మల్టిప్లై చేయాలి. 4 × 4 × 4 ప్లస్ అయితేనే ++++ అవుతుంది. ఒకవేళ -4 అయిందనుకోండి, మైనస్ని 3 times మల్టిప్లై చేయాలి. -4 × -4 ఓకే, ఎనీవే దిస్ ఇస్ 64. -× ప్లస్ ఇంటూ మైనస్ అల్టిమేట్గా మీకు అది -64 అవుతుంది. ఇక్కడ -64 ఇచ్చారు అంటే x వాల్యూ -4 అని, +64 ఇచ్చారు కాబట్టి కళ్ళు మూసుకొని x = 4. x వాల్యూ మనకి +4, పాజిటివ్ వాల్యూ, నో టెన్షన్ అందులో. సరే చూడండి, ఇది కూడా వన్స్ అగైన్ స్టాండర్డ్ ఈక్వేషన్. ఓకే, ఫస్ట్ మోడల్లో ఉంది కాబట్టి బోత్ వాల్యూస్ ఆర్ పాజిటివ్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ y² ముందు కోఎఫిషియంట్ 2 ఉంది. సో మనం 2 × కాన్స్టెంట్ వాల్యూ 36 ఇలా తీసుకోవాలి. ఇంతకుముందు చేసిన ఈక్వేషన్స్ అన్నింటిలో కూడా క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో 1 ఉంది కోఎఫిషియంట్కి ముందు, బట్ ఇక్కడ కోఎఫిషియంట్కి ముందు 2 ఉంది కాబట్టి 2 × 36 అనమాట. రైట్, ఇది తీసుకోవాలి. ఎలా తీసుకుంటాం మనం అంటే 2 × మన మైండ్లోకి వచ్చేది ఏంటి? 36ని ఓకే రైట్ లైక్ 4 × 9 36. ఓకే, ఇక్కడ చూడండి ఈ కాంబినేషన్ తీసుకుందాం. 2 × 4 is 8, ఇది 9. 8 9 తీసుకుంటే 8 + 9 17 సరిపోయింది కదా. మీరు ఇట్లా ఫ్యాక్టర్స్ రాసిన తర్వాత ఏ నంబర్ తీసుకుని ఏ కాంబినేషన్ తీసుకుంటే మీకు ఇక్కడ సెట్ అవుతుందో కొంచెం ట్రై చేయండి. ఇక్కడ నేను 4 × 9 మీ మైండ్లోకి 2 × 9 కూడా 2 × 8 కూడా రావచ్చు. అప్పుడు మీకు సరిపోదు. 4 × 9 మళ్ళీ రాసుకోండి. 4 × 9లా రాసుకుని అనుకోండి. 2 × 4 8, ఇది 9. 8 + 9 17 సరిపోయింది. మల్టిప్లికేషన్లో డిఫరెన్స్ రాదు కదా. సో 1 వాల్యూ ఇస్ 8, 1 వాల్యూ ఇస్ 9. అయితే మై డియర్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఈ వాల్యూస్ 8 and 9 ఆర్ నాట్ ద రూట్స్ ఆఫ్ y. ఈ రెండు వైకి రూట్స్ కాదు. ఓకే, ఏంటంటే ఇక్కడ y² ముందు కోఎఫిషియంట్ 2 ఉంది. ఇంతకుముందు ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ మనం తీసుకున్న ఎగ్జాంపుల్స్లో ఉన్న క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో మనకి x² ముందు కానీ y² ముందు కానీ 1 ఉంది కాబట్టి మనకి ఇబ్బంది రాలేదు. బట్ ఇక్కడ 2 ఉంది అంటే మీరేం చేయాలంటే ఈ వాల్యూస్ని 2తోని డివైడ్ చేయాలి.
ఈ వాల్యూస్ని 2తో డివైడ్ చేస్తేనే ఎగ్జాక్ట్ రూట్స్ వస్తాయి. ఇంతకుముందు 1 ఉంది కాబట్టి బై డిఫాల్ట్ 1 ఉంటుంది, డివైడ్ చేయాల్సిన పని లేదు కాబట్టి వీఆర్ నాట్ డివైడెడ్. బట్ హియర్ యూ హ్యావ్ టు డివైడ్ బై 2. సో 2తో డివైడ్ చేసామనుకోండి, దిస్ విల్ బి +4, దిస్ విల్ బి +4.5. ఓకే, సో x వాల్యూ ఇస్ 4, y వాల్యూస్ ఆర్ 4 and 4.5 అంటే స్కేల్ కూడా అక్కర్లేదు. x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y అని చెప్పేయచ్చు. దీనికి స్కేల్ అక్కర్లేదు. యూ కెన్ సింప్లీ సే x ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు y. దట్స్ యువర్ ఆన్సర్. Why? Yeah. Next question. Yeah, see this? Yeah. Before solving the question, ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమొస్తాయి వాల్యూస్? కాన్స్టెంట్ వాల్యూ ఏముంది ఇక్కడ? మైనస్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఏముంది? మైనస్. ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ మైనస్ ఉందంటే 1 వాల్యూ పాజిటివ్ 1 వాల్యూ నెగిటివ్ కదా. ఇక్కడ కూడా 1 వాల్యూ పాజిటివ్ 1 వాల్యూ నెగిటివ్ కదా. ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ వచ్చినప్పుడు మీకు ఎలా ఉంటుంది? సింపుల్గా ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్, ఇక్కడ ఒకటి ఒకటి వాట్ ఎవర్ మే బి ద వాల్యూస్ ఏదైనా కావచ్చు. బట్ మళ్ళీ ఏమవుతుంది? ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్. వై వాల్యూస్ మే బి లైక్ దిస్, ఆర్ వై వాల్యూస్ స్మాలర్ ఉంటే ఇలా రావచ్చు. సో ఎంక్రోచ్ అవుతాయి రెండు, అంటే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. సో సింపుల్గా ఏంటంటే వితౌట్ సాల్వింగ్ ద క్వశ్చన్ మీకు ఇచ్చిన 2 క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కాన్స్టెంట్ వాల్యూ నెగిటివ్ ఉంటే నో నీడ్ టు సాల్వ్ ద క్వశ్చన్. సింప్లీ యూ సే రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్. రిలేషన్ ఎస్టాబ్లిష్ అయ్యేటువంటి అవకాశం లేదు ఇలాంటి వాటి. సో డోంట్ సాల్వ్ ద క్వశ్చన్, వెంటనే చూసుకుని ఇలా వచ్చిందంటే మనం హ్యాపీ, మన టైం అంతా సేవ్ అయిపోయింది. జస్ట్ చూడగానే ఆన్సర్ నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్ అని చెప్పి వెళ్ళిపోయి నెక్స్ట్ క్వశ్చన్. రైట్? యా, వి గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, ఇది చూడండి. సో వీటిని ఎట్లా తీసుకుందాము? సో ఫస్ట్ థింగ్ మనకు కావాల్సింది ఏంటంటే ఒక వాల్యూ పాజిటివ్ ఒక వాల్యూ నెగిటివ్. బిగ్గర్ వన్ ఏంటి? ప్లస్ కాబట్టి నెగిటివ్ సైన్ అనేది బిగ్గర్ వాల్యూ అవుతుంది. సరే, వీటిని ఎట్లా 195ని డివైడ్ చేయాలి మనం. 195ని ఫ్యాక్టర్స్గా తీసుకోవాలి. 195 చూస్తే మీకు ముందు మామూలుగా 5తో స్టార్ట్ అవుతుంది, మైండ్లోకి 5 వస్తుంది. వస్తే మైండ్లోకి 5తో స్టార్ట్ చేయండి. నాకు 15 వస్తుంది, ఎందుకని 15 పోతుంది. 15 3 times ఈజ్ 15 1 time 15 చూడండి, 1 time ఈజ్ 15, తర్వాత 4 ఉంటుంది, 45 అంటే 15 3 times. 15 × 13 అనేది నా మైండ్లోకి వచ్చేసింది. మీకు 5 వచ్చింది అనుకో, 5తో తీసుకోండి. 5 × 13. మీరు 5తో తీసుకుంటే ఏమవుతుంది? 5 3 times అండ్ 5 9 times. అప్పుడు మళ్ళీ ఏం రాసుకోవచ్చు మీరు? 13ని 3 × 13గా రాసుకోవచ్చు. 39 3 × 39గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ కాబట్టి ఇవే 15 and 30. డిఫరెన్స్ ఎంత ఉందంటే 2. ఒకటి 15 ఒకటి 13. ఓకే, మీరు ఇట్లా తీసుకున్నా సరే మీరు కాంబినేషన్ చూడండి, ఈ 2 సరిపోతుందా అని ఇట్లా రాసుకున్న తర్వాత 15 13 ఇక్కడ సరిపోతుంది. సో డిఫరెన్స్ మనకి ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు రెండింటికి డిఫరెన్స్ చూడాలి కదా. డిఫరెన్స్ ఈస్ 2, సరిపోయింది. సో ఏది బిగ్గర్ వన్? 15. సో -15 + 13 ఆర్ ద వాల్యూస్. ఓకే, రైట్. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, ఇక్కడికి వచ్చాక సో మనకి వచ్చేది 2 వాల్యూస్ కూడా నెగిటివ్ వాల్యూస్. కాన్స్టెంట్ పాజిటివ్ ఉంది, బట్ ఇక్కడ పాజిటివ్ ఉంది కాబట్టి 2 నెగిటివ్ వాల్యూస్ వస్తాయి. సో ఆ 2 నెగిటివ్ వాల్యూస్ ఏంటి? 225 చూడగానే మీకు మైండ్లోకి రావాలి. 225 15 స్క్వేర్. 15 స్క్వేర్ ఇస్ 225. 15 × 15 ముందు చేసే పని 15 × 15. 15 + 15 ఎనీవే 30 కదా. సో దీస్ వాల్యూస్ ఆర్ -15 and -15. 2 values of y are -15 and -15. That's it. ఓకే, ఇప్పుడు కంపేర్ చేయండి. ఇంకా మీరు ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు స్కేల్ మీద తీసుకోండి. నెగిటివ్ సైన్స్ ఉన్నాయి కాబట్టి స్కేల్ మీద ఒకటే -15 + 30. ఓకే, వాట్ ఆర్ x వాల్యూస్? -15 + 13. వాట్ ఆర్ y వాల్యూస్? ఈ ఒక్కటే 2 ఇదే కదా. సో వాట్ యు సే? x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు y అని చెప్తారు. x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు y ఈజ్ యువర్ ఆన్సర్. సింపుల్. మీరు ఒక్క క్వశ్చన్ చేసుకుంటూ వెళ్ళిపోయే వరకు ఐ థింక్ మొదటిసారి చేసేవాళ్ళు కూడా ఫాస్ట్గా చేయగలుగుతున్నారు మీరు కదా, గమనించి ఉంటారు. సరే, ఇక్కడికి వచ్చేద్దాం. రైట్, ఒక వాల్యూ ఈజ్ పాజిటివ్ ఒక వాల్యూ ఈజ్ నెగిటివ్, అందులో డౌట్ లేదు. కాన్స్టెంట్ నెగిటివ్ ఉంది కాబట్టి. సో మైనస్ వాల్యూ బిగ్గర్ వాల్యూ అనేది మైనస్. సరే, ఫ్యాక్టరైజ్ చేద్దాం. 2 × 21 ఎలా చేద్దాం మనం? 21ని 3 × 7గా తీసుకుందాం. అప్పుడు ఏ కాంబినేషన్ తీసుకుందాం చూడండి. 2 × 3 6 అండ్ 7. 6 7కి మధ్య డిఫరెన్స్ 1 కదా. +x అంటే కోఎఫిషియంట్ 1 ఉంది. సో 1 కాబట్టి ఒకటి 6 ఒక వాల్యూ 7. బిగ్గర్ వాల్యూ 7 ఉండాలి, అమ్మాయి నెగిటివ్ కాబట్టి. స్మాలర్ ఈజ్ 6. సరిపోయింది వాల్యూస్. చలో మన నెక్స్ట్ తర్వాత వాల్యూస్కి వెళ్ళిపోదాం. y చూద్దాం. ఇక్కడ ఏంటి? రైట్, అండ్ గుర్తుపెట్టుకోండి, మన డోంట్ ఫర్గెట్ ఇవి మన వాల్యూస్ కాదు, ఇది మన రూట్స్ కాదు, వాల్యూస్. అండ్ మన కోఎఫిషియంట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్కి ముందు 2 ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ మనం 2తో డివైడ్ చేయాలి. ఓకే, తర్వాత చేద్దాం. డోంట్ డివైడ్ బై 2, 2తో డివైడ్ చేయకండి, కాసేపు పక్కన పెట్టండి. దానికి వచ్చేద్దాం. సో ఇక్కడ ఏంటి, మనకి ఫస్ట్ మోడల్ కదా, సో రెండు వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి మనకి. ఏఎక్స్ స్క్వేర్ మైనస్ బిఎక్స్ ప్లస్ సి మోడల్ ఉంది కాబట్టి. రైట్, మనం ఎట్లా బ్రేక్ చేద్దాం? సరే, 27 3 × 9 లాగా రాసి చూద్దాం. 3 × 9 లాగా రాసి చూస్తే 2 × 3 6, 9, 6 + 9 7, ఆ రెండు కలపాలి కదా. 6 + 9 15, సరిపోయిందా? ఎస్. సో 1 వాల్యూ 6, 1 వాల్యూ 9. బట్ అవి రూట్స్ కాదు, అది యాక్చువల్గా ఈ రెండు వాల్యూస్ని 2తోనే డివైడ్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ 2 ఉంది కాబట్టి. y స్క్వేర్కి ముందు కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి. బట్ ఒక్క సెకండ్ ఇక్కడ చూడండి, ఈ వాల్యూస్ మనకు 6 7 వచ్చింది, అక్కడ 6 9 వచ్చింది. ఈ రెండింటిని 2తో డివైడ్ చేస్తున్నాం, చేసి హాఫ్ చేసి కంపేర్ చేస్తాం. యాసిటీకి ఇప్పుడు 5 6 అని ఉంది అనుకోండి వాల్యూస్ని, ఆ రెండింటిని హాఫ్ చేసి 5 6 ఏది బిగ్గరు అని చెప్పమంటే 6 బిగ్గర్ అని చెప్తారు. రెండు హాఫ్ చేసి కంపేర్ చేయండి అని చెప్పారు అనుకోండి, ఎలా ఉంటుంది? 2.5 3, మళ్ళా బీనే బిగ్గర్ అని చెప్తారు. అంటే దాన్ని రెండు హాఫ్ చేస్తారు కాబట్టి అసలు హాఫ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఉద్దేశం ఇక్కడ వీఆర్ నాట్ ఫైండింగ్ అవుట్ రూట్స్, యాక్చువల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్. మనం రూట్స్ కనుక్కోవట్లేదు, వాల్యూస్ కంపేర్ చేస్తున్నాం. డిఫరెన్స్ రాకుండా మీరు రూట్స్ కంపేర్ చేసినా వాల్యూస్ కంపేర్ చేసినా మీరు కంపారిజన్లో డిఫరెన్స్ రాకుండా ఉండటానికి మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం యాక్చువల్గా రూట్స్ ఏంటో కనుక్కోవాల్సిన అవసరం లేదు ఈ క్వశ్చన్స్లో. వాల్యూస్లో ఏది బిగ్గరు, ఎక్స్ పెద్దదా వై పెద్దదా అని కంపేర్ చేస్తున్నాం కాబట్టి హాఫ్ చేసినా చేయకపోయినా ఇబ్బంది లేదు. కాబట్టి యూ టేక్ యాజ్ ఇట్ ఈస్. మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు, బై 2 చేయాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. రైట్, ఫైన్. ఇప్పుడే చూడండి, వాల్యూస్ ఈజీగా చెప్పొచ్చు కదా, పెద్ద ఇబ్బంది పడాల్సిన పని లేదు. స్కేల్ మీద తీసుకుంటే మీరు ఫాస్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఆల్రెడీ 6 9 -7. వాట్ ఆర్ ఎక్స్ వాల్యూస్? -7 and 6. వాట్ ఆర్ వై వాల్యూస్? 6 and 9. సో వాట్ యు సే? ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు వై. మీకు చెప్పడానికి స్కేల్ మీద తీసుకుని, బట్ చూడగా నాకు అర్థమైపోతుంది, ఒకటి ఈక్వల్ ఉంది ఒకటి లెస్ ఉంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు వై అనేది ఇమీడియట్గా కంక్లూజన్కి వచ్చేయచ్చు, మనం ఆన్సర్ చెప్పేయచ్చు. దెన్ వి గో టు ది నెక్స్ట్ క్వశ్చన్. యా, సీ దిస్ నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి ఎట్లా ఉందో. యా, ఇది చేసినప్పుడు ఏంటంటే మనకు ఫస్ట్ మోడలే, రెండు వాల్యూస్ పాజిటివ్ వస్తాయి, బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. సో చూద్దాం. 3 × 16, రెండు యాడ్ చేస్తే 14 రావాలి కదా, ఛాన్స్ లేదు. సో 16ని మనం 2 × 8గా చూద్దాం. ఫ్యాక్టరైజేషన్ 2 × 8గా తీసుకుందాం. తీసుకుంటే ఇప్పుడు చూడండి, 3 × 2 6 and 8, 6 + 8, 6 + 8 14 సరిపోయింది కదా. సో 1 వాల్యూ 6, 1 వాల్యూ 8. బట్ ఇవి రూట్స్ కాదు, డోంట్ ఫర్గెట్, ఇవి రూట్స్ కాదు. ఎందుకు అంటే కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ముందు 3 ఉంది కాబట్టి ఈ రెండు వాల్యూస్ మనం 3తోనే డివైడ్ చేయాలి. అండ్ కమ్ హియర్, ఇక్కడ కూడా చూడండి సేమ్, రెండు వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో చూద్దాం మనం. 5 × 12, ఈ రెండు కాదు, ఎట్లా సరిపోదు. సో 12 ఎట్లా తీసుకుందాం? 2 × 6గా చూద్దామా. 2 × 6గా చేస్తే చూడండి, 5 × 2 10 and 6, 10 + 6 16 సరిపోయింది. 1 వాల్యూ ఇస్ 10, 1 వాల్యూ 6. ఓకే, దిస్ ఇస్ ఫైన్. బట్ ఇవి కూడా మన రూట్స్ కాదు, మన రూట్స్ ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ 5 ఉంది కదా. సో మనం దీన్ని 5తోని డివైడ్ చేయాలి. ఒక సెకండ్, ఇంతకుముందే చెప్పాను, ఇందులో మన జాబ్ యాక్చువల్గా రూట్స్ కనుక్కోవడం కాదు, అంటే రూట్స్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. No need to find out the roots and compare the values. You can find out. Like earlier I said that you divide both the values by 2. But it is not the same value. Here we have to divide by 3. Here we have to divide by 5. But division is slightly time taking one comparing to multiplication. మీకు డివిజన్ కంటే మల్టిప్లికేషన్ తేలిక. అందుకని నేను ఎనీవే ఈ వాల్యూస్ని 3తో డివైడ్ చేసి ఆ వాల్యూస్ 5తో డివైడ్ చేయాలి. దాని బదులు నేనేం చేస్తానంటే ఫస్ట్ వాల్యూస్ని 5తో మల్టిప్లై చేసి సెకండ్ వాల్యూస్ని 3తో మల్టిప్లై చేస్తాను. దట్ ఈస్ ఈజీ, వాల్యూలో మార్పు రాదు. ఓకే, వాల్యూలో మార్పు రాదు. ఫర్ ఎగ్జాంపుల్ 2 and 3 ఉన్నాయి, ఇది నేను 5తో డివైడ్ చేయాలి, ఇది నేను 6తో డివైడ్ చేయాలి. అప్పుడు 2 ఈజ్ స్మాలర్ దాన్ 3 మనం చెప్పొచ్చు. బట్ దీన్ని 5తో డివైడ్ చేసి దీన్ని 6తో డివైడ్ చేస్తే ఏమవుతుందని చూద్దాం. యాక్చువల్ డివైడ్ చేసే ముందు 0.4 దీని వాల్యూ 0.5. ఓకే ఓకే 2/5 అంటే ఏంటి? యాక్చువల్ వాల్యూ 2 3 ఉంది, దీన్ని 5తో డివైడ్ చేయాలి, దీన్ని 6తో డివైడ్ చేయాలి. 5తో డివైడ్ చేస్తే ఏమో దీని వాల్యూ 0.4 అవుతుంది. 6తో డివైడ్ చేసి దీని వాల్యూ ఏమవుతుంది? 0.5 అవుతుంది. సో 0.4 0.5 స్మాల్, అట్లా యాక్చువల్ వాల్యూ 0.4 0.5 రావాలి. బట్ నేనేం చేస్తానంటే దీన్ని 6తో మల్టిప్లై చేస్తాను. 6 × 12, దీన్ని 5తో మల్టిప్లై చేస్తాను. 5 × 3 15. అగైన్ ఇట్ ఈస్ స్మాలర్ దాన్ 15. అంటే మీరు డివైడ్ చేసి
కంపేర్ చేసినా లేకపోతే ఈ మల్టిప్లై చేసి క్రాస్ మల్టిప్లై చేసి కంపేర్ చేసినా దెర్ వోంట్ బి ఎనీ డిఫరెన్స్ ఇన్ ద కంపారిజన్. వాల్యూస్లో డిఫరెన్స్ ఉండదు కాబట్టి దిస్ ఈజ్ బెటర్ మెథడ్. అందుకోసమనే నేను 3తో డివైడ్ చేసి 5తో డివైడ్ చేయడం కంటే క్రాస్ మల్టిప్లై చేస్తాను. ఇప్పుడు చూడండి 5తో మల్టిప్లై చేసి ఏమొస్తుంది 5 × 6 30 + 30 అండ్ 5 × 8 40 + 30 + 40 ఆర్ ఎక్స్ వాల్యూస్, రూట్స్ కాదు వాల్యూస్. అండ్ y వాల్యూస్ 3 × 10 + 30 ఓకే 3 × 6 + 18 ఇది వాల్యూస్. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. దీని కంపారిజన్ లేకుండా చెప్తారు ఒక వాల్యూ ఎనీవే ఈక్వల్ ఉంది x is equal to y and x is greater than y. So x is greater than or equivalent to y is the answer. స్కేల్ అక్కర్లేదు, ఈ పాటకి మీకు అర్థమై ఉంటుంది. స్కేల్ మీద రాసుకుంటే ఒకవేళ ఇంకా అర్థం కాని వాళ్ళు స్కేల్ మీద రాసి చూసుకోండి. బట్ దిస్ ఈజ్ యువర్ ఆన్సర్, రైట్? యా, నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. సో ఇక్కడ ఏంటి, రెండు వాల్యూస్ మనకి పాజిటివ్ వాల్యూస్ వస్తాయి, బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్. ఇంకా దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. 2 × 2 సరిపోతుంది. 2 + 2 = 4 కాబట్టి 1 వాల్యూ ఇస్ 2, అదర్ వాల్యూ ఆల్సో 2. సో బోత్ ఆర్ 2. ఆర్ మీరు ఈక్వేషన్ ఇంకా డివైడ్ చేసి మీకు అర్థమైపోతుంది కదా, x² - 2x + 1 = 0. దట్ ఈస్ నథింగ్ బట్ 1 and 1 అని. సరే, ఎనీవే వీటిని 2తో డివైడ్ చేయాలి, అవసరం లేదు ఎందుకంటే దాన్ని కూడా అక్కడ కూడా 2 ఉంది కాబట్టి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. మైండ్లోకి వెంటనే రావాలి, రెండింటిని 2తో డివైడ్ చేయాలి కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా ఉంచేద్దాం. సరే, ఇక్కడ చూడండి, ఇక్కడ వాల్యూస్ ఏమవుతుంది, 1 వాల్యూ ఇస్ పాజిటివ్, 1 వాల్యూ ఇస్ నెగిటివ్. ఓకే, సో బిగ్గర్ వాల్యూ ఏంటంటే పాజిటివ్ వాల్యూ, బిగ్గర్ వాల్యూ వచ్చింది, మైనస్ ఉంది కాబట్టి. సో ఏంటి, మనం 2 × 1 ఫ్యాక్టర్స్ అంటే డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2. ఐ మీన్ డిఫరెన్స్ ఈజ్ ఈక్వల్ టు 1/, సరిపోయింది. సో బిగ్గర్ వాల్యూ ఇది కదా, 2 and 1. సో వాట్ ఆర్ y వాల్యూస్ +2 - 1, x వాల్యూస్ +2. సో వాట్ యూ సే, x ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వలెంట్ టు y. x is greater than or equivalent to y అనే చెప్తారు. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. దీనికి పెద్ద ఇబ్బంది పడలేదు మనం. అండ్ వన్ లాస్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, ఇక్కడ ఏమొస్తుంది వాల్యూస్ మనకి, యా వీటి వాల్యూస్ వచ్చేసి 1 ఈజ్ పాజిటివ్, 1 ఈజ్ నెగిటివ్. సో బిగ్గర్ వాల్యూస్ పాజిటివ్, అర్థమైపోయింది మనకి. సో 6ని ఎలా బ్రేక్ చేస్తాం, 3 × 2 రూట్స్గా ఫ్యాక్టర్ చేస్తే 3 × 2 డిఫరెన్స్ 6 సరిపోయిందా? ఎస్. సో బిగ్గర్ వాల్యూ పాజిటివ్ కాబట్టి 3, స్మాలర్ వాల్యూ 2, రైట్. దిస్ ఈజ్ ఓకే. ఓకే, రైట్. ఇక్కడికి వచ్చేద్దాం. అండ్ బోత్ ఆర్ పాజిటివ్ వాల్యూస్, బోత్ వాల్యూస్ ఆఫ్ y ఆర్ పాజిటివ్, రైట్. ఇక్కడ చూద్దాం ఏంటో వాల్యూస్ తీసుకుంటే 8ని ఎలా చేస్తారు మీరు, 4 × 2. ఇది వెరీ సింపుల్. 4 + 2 6 సరిపోయిందా? సరిపోయింది. 4 and 2 ఆర్ ద y వాల్యూస్. దట్స్ ఇట్. కంపేర్ చేయండి ఏమవుతుంది. దీన్ని కూడా మీరు వెంటనే చెప్పవచ్చు, బట్ స్టిల్ కొద్దిగా ఇది ఉంటే యూ టేక్ ఆన్ స్కేల్. చిన్న కన్ఫ్యూజన్ ఏమైనా ఉంటే మనకున్న వాల్యూస్ ఏంటి, 2, 3, 4 -2. వాట్ ఆర్ x వాల్యూస్, +3 -2. ఇవి x వాల్యూస్. వాట్ ఆర్ y వాల్యూస్, +4 +2. దీస్ ఆర్ y వాల్యూస్. సో వాట్ ఈస్ యువర్ కంక్లూజన్, నో రిలేషన్ కెన్ బి ఎస్టాబ్లిష్డ్. రిలేషన్ కెనాట్ బి ఎస్టాబ్లిష్డ్ ఈజ్ యువర్ ఆన్సర్. ఎటువంటి రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయలేము మనం, ఇట్లా ఉంది కాబట్టి. అర్థమైందా? యా, ఇట్లా మనం చేసేది. ఈ 4 మోడల్స్ గుర్తుపెట్టుకోండి. ఏమొస్తాయి, కాన్స్టెంట్ పాజిటివ్ ఉంటే బోత్ ఆర్ పాజిటివ్, ఎదర్ బోత్ ఆర్ నెగటివ్. కాన్స్టెంట్ నెగటివ్ ఉంటే ఒక వాల్యూ పాజిటివ్, ఒక వాల్యూ నెగటివ్. +x ఉంటేనేమో పాజిటివ్, ఉంటేనేమో నెగటివ్, మైనస్ ఉంటేనేమో పాజిటివ్, బిగ్గర్ వాల్యూ. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ 4 మోడల్స్ చేసిన తర్వాత మీరు ఫ్యాక్టరైజేషన్ చేసి రూట్స్ని కనుక్కోండి, తర్వాత వాటిని కంపేర్ చేయండి. ఎలా కంపేర్ చేయాలనేది మీకు ఇప్పుడు అర్థమైంది, రైట్? యా, వెరీ సింపుల్. మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పా కదా, 1 మినిట్లో 10 క్వశ్చన్ 5 క్వశ్చన్ జస్ట్ లైక్ దట్ చేసేయచ్చు. ఈవెన్ లెస్ దాన్ 1 మినిట్. మీకు ఎక్కువ టైం పడదు. ఫాస్ట్గా చేయడం అనేది ఈ 3 మీరు గుర్తుపెట్టుకొని ప్రాక్టీస్ చేస్తే ఫస్ట్ టైం ఈ టాపిక్ చూస్తున్న వాళ్ళు కూడా ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా చేయగలుగుతారు. సచ్ ఎ సింపుల్ టాపిక్. యాక్చువల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అందరికీ డిఫికల్ట్, బట్ ఈ వీడియో చూసిన తర్వాత యూ షుడ్ సే దిస్ వెరీ సింపుల్ టాపిక్. రియల్లీ ఇట్ ఇస్ ఎ సింపుల్ టాపిక్ మీకు అర్థమైతే, రైట్? సో అట్లాగే యాజ్ ఐ వాజ్ మెన్షనింగ్, మీకు బాగా ఆన్లైన్ కోచింగ్ ప్యాకేజెస్ కానీ ఆన్లైన్ టెస్ట్ ప్యాకేజెస్ కోసం కానీ యూ జస్ట్ డౌన్లోడ్ అవర్ యాప్, రేస్ ఫర్ జాబ్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో యూ కెన్ బై ఆల్ దీస్ ప్యాకేజెస్. సో SBI JEEకి సంబంధించిన ప్యాకేజెస్ ఉన్నాయి, యూ కెన్ బై దోస్ ప్యాకేజెస్. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కూడా యూ కెన్ వాచ్ ఇట్ ఫ్రీలీ. యాప్లోనే ఉన్నాయి, రేస్ ఫర్ జాబ్ యాప్లో ఉన్నాయి. అదేవిధంగా డైలీ కరెంట్ అఫైర్స్ మీకు రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాయి. సో యూ డూ సబ్స్క్రైబ్ టు రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్.
టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు అందులో పోస్ట్ చేస్తుంటాము. యూ కెన్ మేక్ ఇట్ అండ్ యూ సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. And if you are not yet subscribed to our YouTube channel, please do subscribe our channel. It's a very friendly channel and ours is the channel. Generally ఏమవుతుందంటే ఛానల్లో చాలా మంచి ఛానల్ కోసం ఎదురు చూస్తున్నారు. చాలా వరకు ఛానల్స్ యూట్యూబ్ ఛానల్స్ ప్రిపరేషన్ గురించి ఇస్తారేమో కానీ బట్ దిస్ ఇస్ ఇన్ఫర్మేషన్ అండ్ ప్రిపరేషన్ రెండు తరహాలు మీకు ఇస్తున్నాం. ఇన్ఫర్మేటివ్ వీడియోస్, ప్రిపరేషన్ వీడియోస్. ఎగ్జామినేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఉండాలంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్లస్ ప్రిపరేషన్ వీడియోస్ ఇచ్చే ఛానల్ ఒకటే కాబట్టి దట్టు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండిట్లో ఉన్నటువంటి ఛానల్. సో వెరీ ఫ్రెండ్లీ, స్టూడెంట్ ఫ్రెండ్లీ ఛానల్. యూ డూ సబ్స్క్రైబ్ ద ఛానల్ అండ్ యూ డూ సజెస్ట్ యువర్ ఫ్రెండ్స్ ఆల్సో. సో డెఫినెట్గా వెరీ గుడ్ ఇది అవుతుంది. ఓకే, సో హోప్ యూ లైక్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్.